కొంతమంది పోలీస్ అధికారులు చాలా ఎక్సెస్ చేస్తున్నారు. మొన్న ఒక సర్వే వచ్చింది, వరంగల్ కూడా ఎవరో ఒక ఆయన సర్వే చేసి ఊకే వీడియో పెడుతుంది. ఈ మధ్యలో చూసిన అన్ని మనమే గెలుస్తున్నాం, 12లో 10 గెలుస్తున్నట్టున్నాం. నిన్న కూడా ఒక సర్వే వచ్చింది, 88 గెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అంటే ఇలా అందరిది ఒకటే మాట ఉంది, కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి. ఇది కుల్ల అయిపోయింది, ఎవరికేం డౌటే లేదు ఇప్పుడు. కానీ ఆ పోలీసు అధికారులు మీరు కూడా జర మత్తులకెళ్ళి బయటకు రాండి, ఎక్సర్సైజ్ చేయకండి, చట్ట ప్రకారం పనిచేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టు అడ్డగోలుగా మా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టే మాత్రం బిడ్డ మిమ్మల్ని ఇడిచిపెట్టాం జాగ్రత్త అని చెప్పి కూడా బెదిరిస్తా ఉన్నాం. చెప్పదలుచుకున్నాం మీకు, ఎందుకంటే మా వరంగల్లో ఎక్కువ జరుగుతుంది. అది దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీకు, పద్ధతి ప్రకారం చట్ట ప్రకారం చేయండి, అనవసరంగా చేయకండి. చట్టం ప్రకారం చేస్తే మాకు అభ్యంతరం లేదు, చట్టం అందరికీ సమానమే. కాంగ్రెస్ పార్టీకి అధికారం పర్మనెంటా? వాళ్ళేం శాశ్వతంగా ఉంటారా? వాళ్ళు రేపు మిమ్మల్ని కాపాడతారా? రేపు అనవసరంగా ఎక్సెస్ చేయకండి, రూల్ ప్రకారం నడవండి, చట్టం అందరికీ సమానంగా ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మళ్ళొక్కసారి మా కాకి సోదరులకు గుర్తు చేస్తూ, నిజానికి మీకు కూడా అన్యాయమే చేస్తున్నారు, ఆ కాకి సోదరులకు కూడా రేవంత్ రెడ్డి అన్యాయమే చేస్తున్నారు. Hot news.